హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. మనకు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక నెక్స్ట్ మన ఆంధ్ర రాష్ట్రాలకైతే ఎన్ని వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ సీరియల్ నెంబర్ 14 హైదరాబాద్ చూసుకున్నట్లయితే తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట. మీకు మాట్లాడడానికి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే 117 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 29 సీరియల్ నెంబర్ చూసినట్లయితే రాయ్పూర్, ఇక్కడ కూడా తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట. ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి ఇక్కడ 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ 37 సీరియల్ నెంబర్ చూసుకున్నట్లయితే విజయవాడ, తెలుగు అయితే మాట్లాడడానికి రావాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 115 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక డీటెయిల్స్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ గ్రూప్ సి నాన్ గెజిటేటెడ్ పోస్టులు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే శాలరీ 21,000 నుంచి 69,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి గైస్. 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటెలిజెన్స్ వర్క్, మీరు ఫీల్డ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట, ఫీల్డ్ వర్క్. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునే వాళ్ళకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే డిస్క్రిప్టివ్ టైప్లో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ జనరల్ Tier 1లో జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ, యాప్టిట్యూడ్, న్యూమరికల్, అనలిటికల్, లాజికల్ అబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్, వీటన్ని సబ్జెక్టుల పైన అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. Tier 1లో 100 మార్క్స్ ఉంటుంది. 1 hour అయితే టైం అయితే కేటాయిస్తున్నారన్నమాట. అలాగే Tier 2 చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, డిస్క్రిప్టివ్ టైపు. ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎ ప్యాసేజ్ 500 words అంటే మీరు ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్లోకి ఇంగ్లీష్లో ఉంటాయి, మీరు మీ లోకల్ లాంగ్వేజెస్లోకి అయితే ట్రాన్స్లేట్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ 50 మార్క్స్కి ఉంటుంది ఎగ్జాము. 1 hour అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మీకు Tier 3లో ఇంటర్వ్యూ అలాగే పర్సనాలిటీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరాలు, ఈ రాష్ట్రాలు అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే హైదరాబాదు, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్లో మనకైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఆగస్టు 17వ తేదీ వరకు అయితే మీకు ఆన్లైన్ లాస్ట్ డేట్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజెస్ చూసుకున్నట్లయితే ఆల్ క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే 50 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. యువర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే 550 రూపీస్ అయితే పే చేయాలి. ప్రాసెసింగ్ ఛార్జ్ అలాగే ఎగ్జామ్ ఫీ కూడా పే చేయాలన్నమాట. మొత్తం 650 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. మిగతా వాళ్ళైతే 550 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్కి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 17వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.